అవును. నక్షత్ర సూపర్ మాల్ ఓపెనింగ్ ఫంక్షన్‌కి మీరు రాలేదేంటి? ఇన్విటేషన్ నేనే పర్సనల్‌గా నా పీఎస్‌కిచ్చి మరీ పంపాను. మీరు రిసీవ్ కూడా చేసుకున్నారు. సూటిగా ఆమె వంక చూస్తూ అన్నాడు నీల్. ఒక గొప్ప వ్యాపారాధినేత చిన్న హోటల్లో తన ముందు మామూలుగా కూర్చొని తనలాంటి సాదాసీదా ఆడపిల్లని ఇనాగ్యురేషన్‌కి రాలేదేంటి అని అడగడం ఆమెని సంభమాశ్చర్యాలకు, భయంతో కూడిన షాక్‌కు గురిచేసింది. అతని వంక అలానే కళ్ళార్పకుండా చూడసాగింది. చెప్పండి, ప్లీజ్ స్పీక్ సంథింగ్ అన్నాడు ఆమె వంక సూటిగా చూస్తూ. కొద్ది క్షణాలు తార తలదించుకుంది. ఆమెను అలా చూసిన నీల్ మనసు మూగబోయింది. పోన్లేండి, మీకు ఇబ్బంది అనిపిస్తే మనం ఇప్పుడు ఆ టాపిక్ డిస్కస్ చేయొద్దు. మీకు తోచినప్పుడు చెప్పాలనిపిస్తే చెప్దురు గాని. అన్నట్లు మీ అడ్రస్ మీరు మాకు పంపిన ప్రొఫైల్ నుంచి తీసుకున్నాను. ఓ, ఇంకా ఏం తీసుకున్నారు నా ప్రొఫైల్ నుండి? అడ్రస్ ఒకటేనండి. మీతో పర్సనల్గా మాట్లాడి మీరు మాల్ ఓపెనింగ్కి రాకపోవడానికి కారణం తెలుసుకుందామని. ఓకే, లీవ్ ఇట్. మీ ఇల్లు ఇక్కడే కదా, పదండి డ్రాప్ చేస్తాను అన్నాడు నీల్ లేచి నుంచుంటూ. పర్వాలేదండి, మా ఇల్లు జస్ట్ వాకబుల్ డిస్టెన్స్లోనే ఉంది, నేను నడుచుకుంటూ వెళ్తాను కంగారుగా అంటూ లేచింది. మాల్ ఇనాగురేషన్కి మిమ్మల్ని గెస్ట్గా ఆహ్వానిస్తే ఎలాగూ రాలేదు, కనీసం ఇక్కడైనా యాజ్ అన్ ఆనర్ మిమ్మల్ని ఇంటి దగ్గర డ్రాప్ చేయనివ్వండి అని తనతో అన్నాడు బిల్ పే చేస్తూ. చేసేదేం లేక అతనితో పాటు బయటకు నడిచింది. తనే ముందున్నాడు కాబట్టి కార్ దగ్గరకు వెళ్ళాక తన పక్క సీట్ డోర్ తెరిచి పట్టుకున్నాడు. ఆమె సిగ్గుతో కుంచుకుపోతూ కూర్చుంది. తను వెళ్ళి డ్రైవింగ్ సీట్లో కూర్చొని కార్ స్టార్ట్ చేసి, నాకు తెలిసిన అడ్రస్తో వెళ్తే మీ ఇంటిని ట్రేస్ చేయడం కష్టమే. మీరే చెప్పండి ఎలా వెళ్ళాలో. ఎలా చెప్తే అలా వెళ్ళి మిమ్మల్ని జాగ్రత్తగా మీ ఇంటి ముందు డ్రాప్ చేస్తాను అన్నాడు చిరునవ్వుతో. ఆమెకి అదంతా కలలాగా ఉంది. నీల్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ సీఈఓ ఏంటి, తన కోసం ఇలా ఇక్కడికి రావడం ఏంటి, పైగా మాల్ ఇనాగ్యురేషన్కి రాలేదని ఫీల్ అవడం ఏంటి? ఇది నిజమేనా అని చేతిని గిల్లుకుంది. చురుక్కుమంది. అయితే నిజమే. తేరుకుని ఆమె ఇంటికి వెళ్లే దారి మొత్తం నీల్కు ఒకేసారి చెప్పింది. అక్కడికి దగ్గరే అయినా సందులు గొంతులతో కూడుకుని కొంత కన్ఫ్యూజంగానే ఉంటుంది. వెళ్తూ వెళ్తూ మధ్యలో అతను డీటెయిల్స్ అడిగితే విపులంగా డైరెక్షన్స్ చెప్పొచ్చు అనుకుంది. మేడం, మీ ఇంటి ముందుకు వచ్చేశాం అన్నాడు నవ్వుతూ. ఇండిపెండెంట్ హౌస్ అది. ఇంటికి అటూ ఇటూ ఖాళీ స్థలం ఉండడం వల్ల ఇల్లు చిన్నదైనా రాజసంగా ఉంది. చుట్టూ కాంపౌండ్ వాల్, మధ్యలో తెల్ల సున్నంతో బొమ్మరిల్లులా ఉన్న ఆ చిన్న ఇల్లు చూడముచ్చటగా ఉంది. కాంపౌండ్ వాల్ పైనుంచి మామిడి, దానిమ్మ చెట్లు కనిపిస్తున్నాయి. గేటు నుంచి ఇంటి గుమ్మం దాకా దారికి అటూ ఇటూ పూలతో ఉన్న మొక్కలు చూసేసరికి నీల్కు చాలా ముచ్చటేసింది. తార ఆశ్చర్యపోయింది. దారి మధ్యలో తనని ఎలాంటి డైరెక్షన్స్ అడగకుండా ఖచ్చితంగా ఇంటి ముందుకు తీసుకురావడం ఇంపాసిబుల్. అతని మెమరీ పవర్కి మనసులోనే హ్యాట్స్ ఆఫ్ చెబుతూ డోర్ తీసుకుని దిగబోయింది. తారాగారు, మీరు మాకు లక్కీ గర్ల్. మిమ్మల్ని మా గ్రూప్ ప్రొడక్ట్స్కు ప్రమోషనల్ మోడల్గా తీసుకోబోతున్నాం. మీకు ఓకే అయితే మీ ఎదురుగా డాష్బోర్డ్పై ఉన్న ఫైల్లోని మొదటి 4 పేపర్లలో సైన్ చేయండి అన్నాడు కొద్దిగా పక్కకి తిరిగి ఆమె వంక చూసి నవ్వుతూ. ఆమెకి ఆనంద బాష్పాలతో కళ్ళు మసగబారాయి. మోడల్గా అవకాశం దొరుకుతుందేమోనని అన్ని సంస్థలకు అప్లై చేసినట్లే పేపర్లో వచ్చిన నీల్ గ్రూప్ యాడ్కి అప్లై చేసింది. మొన్న ఫోటోషూట్కి పెద్ద మొత్తం నజరానాగా ఇచ్చారు. ఇప్పుడు ఏకంగా అఫీషియల్ ప్రమోషనల్ మోడల్గా కాంట్రాక్ట్ పేపర్స్లో సైన్ చేయబోవడం జీజస్ తన మీద అభిమానంతో తనకు ప్రసాదించిన వరం అనుకుంది. మనసులో జీజస్కు, బయట ఉన్న నీల్కు చేతులు జోడించి కృతజ్ఞతలు చెప్పుకుంది. తారాగారు, వద్దు, థ్యాంక్స్ చెప్పి నన్ను దూరం చేయొద్దు. మనం కలిసి పనిచేస్తూ మన గ్రూప్ను పీక్ లెవెల్కి తీసుకెళ్ళాలి. దానికి మీ సహకారం చాలా అవసరం అన్నాడు నీల్. ఆమె ప్రొఫైల్ అందుకొని 4 పేపర్స్లో సైన్ చేసింది. కంగ్రాచులేషన్స్ తారాగారు, నౌ యు ఆర్ అన్ అసోసియేట్ ఆఫ్ నీల్ గ్రూప్. ఇవి మీ కాపీలు, ఫైల్ చేసుకోండి అని 2 పేపర్లు ఆమె చేతికిచ్చి హ్యాండ్ షేక్కు చేయి చాచాడు.
ఆమె నిస్సంకోచంగా కరచాలనానికి చెయ్యందించింది. షేక్ హ్యాండ్ అలా పూర్తయిందో లేదో నీల్కు అతని పిఏ నుంచి ఫోనొచ్చింది. కాల్ యాక్సెప్ట్ చేసి మాట్లాడాక అతను ఆనందంతో ఉక్కిరి బిక్కిరైపోయాడు. వావ్ అని గట్టిగా అరిచాడు. ఏంటబ్బా అంత సంతోషం అన్నట్లుగా చూస్తుంది తార. చెప్పానా తారాగారు, మీరు మాకు లక్కీ అని. మీరిలా అఫీషియల్ బ్రాండ్ మోడల్గా సైన్ చేశారో లేదో, ఇవాళ నక్షత్ర సూపర్ మాల్లో వేసిన ఆక్షన్లో నీల్, తారా, రూబీ మేము ఊహించిన దానికన్నా ఎక్కువ డబ్బు పెట్టి అనిల్ అనే ఒక సీనియర్ బిజినెస్ మ్యాగ్నెట్ సొంతం చేసుకున్నాడు. ఫార్మాలిటీస్ అన్నీ పూర్తయిన తర్వాత ఇప్పుడే మా పిఎస్ నాకు ఇన్ఫార్మ్ చేశాడు. నిన్న ఇనాగ్యురేషన్, ఇవాళ నుంచి అక్కడ ప్రాఫిట్ ఫ్లో. రియల్లీ సౌండింగ్ వెల్ అన్నాడు. తార సంతోషంగా డోర్ తీసుకొని స్మూత్గా డోర్ వేసి అతనికి థ్యాంక్స్ చెప్పడానికి అన్నట్లుగా ఫ్రంట్ డ్రైవింగ్ సైడ్ విండో వద్దకు రాగానే, ఇవాళ థర్స్డే కదా, నెక్స్ట్ వీక్ ఫ్రైడే మీ ఇంటికి కారు పంపిస్తాను. 11 AM ఆఫీస్కి రండి. మన వాళ్ళని ఇంట్రడ్యూస్ చేస్తాను. అలాగే అదే రోజు మీకు సర్ప్రైజ్ ప్లాన్ చేశాను. డోంట్ డినై ఇట్ అని నవ్వి కారును ముందుకు పోనిచ్చాడు. నీల్ని తార తమ ఇంట్లోకి రమ్మని ఆహ్వానిద్దామనుకుంది. కానీ అంత పెద్ద అయినా తమ ఇరుకింటిలో కొద్దిసేపైనా ఇమడ్డం కష్టమని భావించి పిలవలేదు. అంత గొప్ప అదృష్టం అలా ఎలా కలిసి వచ్చిందో అర్థం కాక అయోమయపు ఆనందాలతో చాలాసేపు గేట్ దగ్గరే నిలబడి నీల్ కారు వెళ్ళిన వైపు అలానే చూస్తూ ఉండిపోయింది తార. నెక్స్ట్ వీక్ ఫ్రైడే నీల్ గ్రూప్ వాళ్ళు తమ ఇంటికి కారు పంపేసరికి అప్పటికే సిద్ధంగా ఉన్న తార కారులో బయలుదేరి బంజారా హిల్స్లోని నీల్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఆఫీస్ గేట్ ముందుకు చేరుకుంది. సెక్యూరిటీ పర్సన్స్కి ఆ విషయం ముందే ఇన్ఫార్మ్ చేయబడిందనుకుంటా. పైగా వచ్చింది సంస్థకారే కాబట్టి వేగంగా వచ్చి గేట్ తీశాడు. ఇంకో సెక్యూరిటీ పర్సన్ను ఆమెకు తోడిచ్చి రిసెప్షన్కు పంపాడు. రిసెప్షన్లో ఆమె పేరు చెప్పగానే 2 అందమైన ఆడపిల్లలొచ్చి ఫ్రెష్ రోజ్ ఫ్లవర్స్ ఉన్న బొకే ఇచ్చారు. తరువాత ఒక ఆమె తారను సగౌరవంగా ఎస్కార్ట్ చేస్తూ లిఫ్ట్లో పై అంతస్తులోని ఒక గది ముందుకు తీసుకొచ్చింది. అక్కడున్న డోర్కి నీల్ CMD అన్న తలతలలాడే బ్రాస్ లెటర్స్ ఉన్నాయి. ఆమె దాని ముందుకు రాగానే ఆటోమేటిక్గా డోర్స్ తెరుచుకున్నాయి. డోర్కు అమర్చబడ్డ కెమెరాల్లో విజిటర్ ఫోటోలు ముందే ఫీడ్ చేయబడి ఉంటాయి. విజిటర్ వచ్చినప్పుడు అవి స్కాన్ చేసి తమ దగ్గరున్న డేటాతో కంపేర్ చేసి సరిపోతే ఆటోమేటిక్గా డోర్స్ ఓపెన్ అవుతాయి. పదండి మేడం అని ఎస్కార్ట్గా వచ్చిన లేడీ సున్నితంగా అనేసరికి లోపలికి అడుగుపెట్టింది తార. ఒక్కసారిగా సువాసభరితమైన చల్లని గాలి తార శరీరాన్ని మృదువుగా స్పృశించింది. ఆదునాతనమైన హంగులతో విశాలంగా ఉన్న గది అది. గదంతా రెడ్ కార్పెట్ పరిచుంది. మధ్యలో పెద్ద బ్లాక్ టేబుల్, ఆ వైపున నీల్ కూర్చుంటాడనుకుంటా. ఎదురుగా 4 కుర్చీలు, టేబుల్పై ల్యాప్టాప్, ఓ పక్కగా అందమైన విదేశీ పూలతో ఉన్న పెద్ద ఫ్లవర్ వాజ్, ఇంకో పక్క ఇంటర్నేషనల్ బిజినెస్ జనరల్స్ అన్నీ చక్కగా పొందిగ్గా పేర్చి ఉన్నాయి. గోడలకు నీల్ గ్రూపులోని కొన్ని బ్రాంచ్ ఆఫీసులు స్టాఫ్తో ఉన్న లామినేటెడ్ ఫొటోసు వేలాడుతున్నాయి. రూమ్లో మంద్రంగా వినిపిస్తున్న సంగీతం హాయైన ఫీలింగ్ను ఇస్తూ మనసును మైమరిపిస్తోంది. అలా శిల్పంలా నుంచుండిపోయిన తారను, తారాగారు ప్లీజ్ టేక్ యువర్ సీట్. ఆ రూమ్కి స్పెషల్గా ఏర్పాటు చేయబడ్డ లిఫ్ట్ నుంచి బయటకొచ్చి తన సీట్లో కూర్చుంటూ. అది విని నవ్వుతూ తారకు ఎస్కార్ట్గా వచ్చిన లేడీ తన పని అయిపోయినట్లుగా బయటికెళ్ళిపోయింది. ఆ వెంటనే డోర్ మూసుకుపోయింది. ఆమె తడబడుతూ వెళ్ళి టేబుల్కు ఇటు సైడ్న ఉన్న చైర్లో కూర్చుంది. ప్లీజ్ ఫీల్ కంఫర్టబుల్. మీరేం తీసుకుంటారు అడిగాడతను. ఆమె ఏం చెప్పకపోయేసరికి కంప్యూటర్లో ఏవో టైప్ చేశాడు. కొద్దిసేపు అక్కడ నిశ్శబ్దం రాజ్యమేలింది. 2 యాపిల్ జ్యూస్లు ఉన్న పొడవాటి గ్లాసెస్తో ఒక మెయిడ్ లోపలికొచ్చి శ్రద్ధగా ఇద్దరి ముందు పెట్టి వాటి పక్కన పూలు ఆకులతో ఉన్న అందమైన చిన్న సైజు నాప్కిన్స్ను కూడా పెట్టి వెళ్ళిపోయింది. ప్లీజ్ హ్యావ్ తారా అన్నాడు తను ఓ గ్లాస్ తీసుకుంటూ. తార కూడా తీసుకుంది. యాపిల్ జ్యూస్ ఒక రకమైన సువాసన కలిగి ఉండడం ఆమెకు వింతగా అనిపించింది. ఇంటర్కామ్లో HR టీంలోని ముఖ్యులను తన ఛాంబర్కు పిలిపించుకొని ఆమెకి పరిచయం చేశాడు. లాస్ట్ వీక్ ఐ టోల్డ్ యూ వన్ థింగ్, విల్ గివ్ ఏ సర్ప్రైజ్ టు యూ, రిమెంబర్ అని ఆమె వంక చిలిపిగా చూస్తూ మనమిప్పుడు బయటికెళ్ళాలి అని ల్యాప్టాప్ షట్ డౌన్ చేసి లేచాడు. తనను ఎక్కడికి తీసుకువెళ్ళబోతున్నాడో అన్న సంభ్రమాశ్చర్యాలతో అతని వంక చూస్తూ లేచింది తార.
అతను ముందు నడుస్తూ ఉంటే ఆమె వెనగ్గా ఫాలో అయింది. లిఫ్ట్లో కిందకు దిగి తన కార్ దగ్గరికెళ్ళి తన పక్క సీట్ డోర్ తెరిచి పట్టుకున్నాడు తారని ఎక్కమన్నట్లుగా. ఆమె ఎక్కి కూర్చుంది. తరువాత ఏం జరిగిందో తెలియాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే. ప్రతి గురువారం కథానికా మీడియా యూట్యూబ్ ఛానల్తో పాటుగా స్పాటిఫై, జియో సావన్ మరియు ఇతర పాడ్కాస్ట్ యాప్లలో ఈ షోని సబ్స్క్రైబ్ చేసుకొని వినొచ్చు. ఇది కథానిక.